హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్. సో ఆల్రెడీ మనం పార్ట్ 1 అనేది అప్లోడ్ చేసాం. పార్ట్ 2 ఇది. పార్ట్ 2 డీలే అయినందుకు సారీ. సో పార్ట్ 1లో ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నాం? సి లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ఆ సి సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది, నెక్స్ట్ మన ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ అనేది ఎలా ప్రింట్ చేయాలనేది చూసాం. సో ఇప్పుడు పార్ట్ 2లో మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి నీట్ అండ్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీరు వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను కూడా అర్థమయ్యేలాగా ఫ్రెండ్లీగా చెప్తాను. నా దగ్గర ఉన్న రిసోర్స్తో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా పీపీటీ అనేది రెడీ చేశాను. మీకు ఆ పీపీటీ కూడా కావాలంటే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్, అసలు వేరియబుల్ అంటే ఏంటిది? నేనేమి ఇచ్చానాడా? వేరియబుల్ ఈజ్ ఎ నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్ ఇన్ మెమరీ దట్ హోల్డ్స్ డేటా విచ్ కెన్ బి యూజ్డ్ అండ్ మోడిఫైడ్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే అదంతా ఏమొద్దు, జస్ట్ సింపుల్గా చెప్తాను. అసలు వేరియబుల్ అంటే ఏంటిది? వేరియబుల్ అంటే అదొక టైప్ ఆఫ్ స్టోరేజ్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వాటర్ క్యారీ చేస్తాం బాటిల్లో. బాటిల్ అనేది స్టోరేజ్, వాటర్ అనేది వాల్యూ. ఇంకా అర్థం కాలేదు. సో ఇంకా ఈజీ చెప్తాను. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వాల్యూని దేంట్లో స్టోర్ చేయడానికి యూజ్ చేసేదే వేరియబుల్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వేరియబుల్ డిక్లరేషన్ వెళ్దాం. వేరియబుల్ డిక్లరేషన్ ఎలా చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A=20 అంటాం. అంటే ఏలో ఎంత స్టోర్ అవుతుంది? 20 అనేది స్టోర్ అవుతుంది. సి లాంగ్వేజ్లో మనకి మెయిన్గా 4 డేటా టైప్స్ ఉంటాయి. అదే ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్. ఈ 4 డేటా టైప్స్ గురించి నేను ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఫస్ట్ ఇంట్ అంటే ఏంటి? ఇంట్ అంటే ఇంటీజర్స్. ఇంట్లో ఏం స్టోర్ చేసుకోవచ్చు? ఓన్లీ నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి చూడు, 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ -1, -2, -3, -4 ఆ వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఇంటీజర్లో కొంతమంది ఏం స్టోర్ చేస్తూ ఉంటారు? ఇంటీజర్లో డెసిమల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తూ ఉంటారు. డెసిమల్ వాల్యూస్ అనేది ఇంటీజర్లో స్టోర్ అవ్వవు. ఇంట్లో డెసిమల్ వాల్యూస్ స్టోర్ అవ్వవు. ఎందుకంటే ఇంటీజర్ అంటే హోల్ నెంబర్స్. అంతేగాని దాంట్లో ఇప్పుడు మేము డెసిమల్స్, డెసిమల్ వాల్యూస్, ఫ్రాక్షన్ ఇనిషియలైజ్ చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది రాంగ్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంట్ ఏజ్=20 అంటే ఫస్ట్ దీని డిక్లరేషన్ ఎలా ఉంటుంది అంటే డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్, నెక్స్ట్ ఇనిషియలైజ్ చేసే వాల్యూ. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు మనం ఏం డేటా టైప్ గురించి మాట్లాడుతున్నాం? ఇంట్ డేటా టైప్ ఎలాగా? ఫస్ట్ డేటా టైప్ అంటే ఇంటీజర్. నెక్స్ట్ వేరియబుల్ ఎందాక చెప్పినట్టు వేరియబుల్ అనేది తీసుకోవాలి. బట్ వేరియబుల్ డిక్లరేషన్ చేసేటప్పుడు వన్ మెయిన్ థింగ్ ఏంటంటే, ముందర నెంబర్ ఇచ్చి నెక్స్ట్ వేరియబుల్ ఇస్తానంటే అది అవ్వదు. ఓకేనా? ఫస్ట్ మనకి డైరెక్ట్గా నేమ్తోనే ఇవ్వాలి. ఇంకో విధంగా అండర్ ఇచ్చి నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఎంటర్ చేసినా అది ఓకే. కొంతమంది స్పేస్ ఇస్తారు, వేరియబుల్ డిక్లరేషన్ చేసేటప్పుడు స్పేస్ ఇస్తారు, అప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. సో అది కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్, సో ఈ విధంగా మనం ఇంటీజర్ అనేది స్టోర్ చేస్తాం. దీనికి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటిది అంటే, ఫార్మాట్ స్పెసిఫైర్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైనా ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేసుకునేటప్పుడైనా ప్రింట్ చేసేటప్పుడైనా మనం ఇంటీజర్కి యూజ్ చేసే స్పెసిఫైర్ ఏంటిది? %d. ఓకేనా? దీని ఫార్మాట్ స్పెసిఫైర్ %d. అండ్ ఇంటీజర్ మెమొరీలో ఎన్ని బైట్స్ తీసుకుంటుంది? ఓన్లీ 4 బైట్స్ అనేది ఇంటీజర్ మెమొరీలోనే స్టోర్ అవుతుంది, తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోట్ వద్దాం. ఫ్లోట్ సిమిలర్గానే ఉంటుంది. ఫ్లోట్లో ఇందాక మనం ఇంటీజర్లో ఏం స్టోర్ చేసాం? హోల్ నెంబర్స్ అనేది స్టోర్ చేసాం. బట్ ఫ్లోట్లో ఏం స్టోర్ చేయొచ్చు? డెసిమల్ నెంబర్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. అందుకే మనం ఫ్లోట్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లోట్ డిక్లరేషన్ ఎలాగా? సేమ్ ఇందాకలాగే డేటా టైప్, వేరియబుల్ నేమ్, ఇనిషియలైజేషన్ చేసే వాల్యూ. ఓకేనా? దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను. ఫ్లోట్ marks=89.5. ఓకేనా? దీనిలో డేటా టైప్ ఏంది? ఫ్లోట్. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఏంది? మార్క్స్. నెక్స్ట్ మనం ఎంత వాల్యూ ఇనిషియలైజ్ చేస్తున్నాం? 89.5. ఓకేనా? ఇదే మన ఫ్లోట్లో డిక్లరేషన్ చేసుకునే స్టెప్. ఫ్లోట్ మెమొరీలో ఎన్ని బైట్స్ తీసుకుంటుంది అంటే, ఎన్ని బైట్స్ తీసుకుంటుంది? 4 బైట్స్. ఓకే. అంటే ఎన్ని బైట్స్ తీసుకుంటుంది ఫ్లోట్ మెమొరీలో? 4 బైట్స్. ఇంటీజర్లో 4, ఫ్లోట్లో కూడా 4 బైట్స్ తీసుకుంటుంది. నెక్స్ట్, బట్ ఫ్లోట్ వాల్యూస్లో యాక్యురసీ ఏంటంటే, ఇప్పుడు డెసిమల్ వాల్యూస్ ఉంది, అప్ టు 6 దాకా అయితే కరెక్ట్ వేస్తుంది వాల్యూస్. నెక్స్ట్ 6 నుండి అక్యురేట్గా
అంటే అప్రాక్సిమేట్గా వస్తుంది వాల్యూస్. అండ్ ఫ్లోట్ డేటా టైప్కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంది %f. ఇందాక ఇంటీజర్లు ఏం తీసుకున్నాం %d, ఇప్పుడు దీంట్లో ఏం తీసుకుంటున్నాం %f. ఓకేనా. ఈ విధంగా మనం ఫ్లోట్ వాల్యూ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు అండ్ ప్రింట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యార్. క్యార్ డేటా టైప్. క్యార్ అంటే ఒక క్యారెక్టర్. ఓకేనా. క్యారెక్టర్ డిక్లేర్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం స్ట్రింగ్ డిక్లేర్ చేసేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, డబల్ కోట్స్ యూజ్ చేస్తాం. సో అలాగే ఇది క్యారెక్టర్లో కూడా వాల్యూస్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, సింగిల్ కోట్ అనేది యూజ్ చేస్తాం. స్ట్రింగ్లో అయితే డబుల్ కోట్ యూజ్ చేస్తాం, క్యారెక్టర్లో అయితే సింగిల్ కోట్ అనేది యూజ్ చేస్తాం డిక్లేర్ చేసుకోవడానికి. నెక్స్ట్ క్యారెక్టర్ డిక్లరేషన్. అలాగా క్యారెక్టర్ డిక్లరేషన్ సేమ్ ఇందాకలాగే. డిక్లరేషన్ అయితే దేనికైనా మైండ్లో ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్, నెక్స్ట్ ఈక్వల్ టు ఇనిషియలైజేషన్ చేస్తే వాల్యూ అది డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేసుకోవడానికి. ఓకేనా. దీనికి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటిది, క్యారెక్టర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటిది %c. అండ్ దీంట్లో ఎన్ని బైట్స్ తీసుకుంటుంది, దీంట్లో 1 బైట్. ఎందుకు, మనకి సింగిల్ క్యారెక్టర్ అనేది స్టోర్ చేస్తాం కాబట్టి. అండ్ ఈ క్యారెక్టర్ యూజ్ చేసుకొని యాస్కీ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. సో ఈ విధంగా మనం క్యారెక్టర్ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు. దాని ఫార్మాట్ స్పెసిఫైర్ గురించి చెప్పుకుందాం. అండ్ దానిలో ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అయ్యి ఉంటుంది కూడా తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు డబుల్ కొద్దాం. నెక్స్ట్ డబుల్ డేటా టైప్ కొద్దాం. డబుల్ డేటా టైప్ అంటే ఏంటి, ఫ్లోట్ డేటా టైప్ లాగే సేమ్, బట్ ఫ్లోట్లో ఇంత వాల్యూస్ అనేది అక్యురేట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ డబుల్ డేటా టైప్కి వస్తే ఏమవుతుందంటే, అప్ టు 15 వాల్యూస్ దాకా, అంటే అప్ టు 15 డెసిమల్ పాయింట్స్ దాకా అనేది మనకి అక్యురేట్ వాల్యూస్ అనేది వస్తుంది డబుల్ డేటా టైప్ యూజ్ చేస్తే. ఓకేనా. దీనికి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటిది, దీనికి ఏంటిది %1f. ఓకేనా. అండ్ డబుల్ డేటా టైప్లో ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయి ఉంటుంది అంటే 8 బైట్స్. ఓకేనా. ఈ విధంగా మనం డబుల్ డేటా టైప్ అనేది ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ చిన్న చిన్న పాయింట్స్ ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. అంటే ఏంటిది, బైట్స్, ఎన్ని బైట్స్, అసలు దాని ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటిది, దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాం, అసలు వేరియబుల్ అంటే ఏంటిది, ఇలాంటి చిన్న చిన్నవి కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్నయే మనం మర్చిపోతాం కాబట్టి ఎక్కువ. ఓకేనా. సో ఇవే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే బేసిక్స్ వరకు వస్తే ఇవి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనం ఈజీగా మెమరైజ్ చేసుకోవడానికి మెమరీ టేబుల్ అనేది ప్రజెంట్ చేసాను. అదే టైప్, సైజ్, ఫార్మాట్, యూజ్. అంటే యూజ్ అంటే మనం ఏ నెంబర్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అండ్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది అక్కడ ఆ టేబుల్లో కూడా నీట్ అండ్ క్లియర్గా ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. వేరియబుల్ అంటే ఏంటిది, ఒక స్టోరేజ్. వేరియబుల్ అంటే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే స్టోరేజ్. అంటే ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదే వేరియబుల్. నెక్స్ట్ డేటా టైప్స్ అంటే ఆ వాల్యూని స్టోర్ చేస్తాం కదా, ఆ వాల్యూ ఏ డేటా టైప్ అనేది మనం తెలుసుకోవడానికే ఈ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ ఏజ్ ఈక్వల్ టు 20 అన్నాం. కరెక్టే. 20 అంటే ఏంటిది, వాల్యూ. అది ఏం వాల్యూ, ఇంటీజర్ వాల్యూ. సో మనం దానికి ఇంటి యూజ్ చేస్తాం. 20.5 యూజ్ చేసి అది ఇంటీజర్ వాల్యూ అంటే అవుతుందా, అవ్వదు కదా, అది ఫ్లోట్ వాల్యూ. సో ఈ విధంగా మనం డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఎవ్రీ డేటా టైప్ కూడా ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ రూల్స్ అండ్ కోడ్. ఇది మెయిన్. ఇదేంటంటే చెప్పినట్టు వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, డేటా టైప్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ దగ్గర మనకి మెయిన్గా చాలామంది ఏం చేస్తారు, ఫస్ట్ నెంబర్స్ ఇచ్చి తర్వాత వేరియబుల్ నేమ్స్ ఇస్తారు. సో అలాగిస్తే బ్లెండర్ మిస్టేక్, ఎర్రర్ అనేది వస్తుంది. సో అప్పుడు మనం ఎర్రర్ అనేది ఫేస్ చేయాలి. సో ఈ విధంగా వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ప్రోగ్రామ్ ఇచ్చాను. ఆ ప్రోగ్రాము మీరు విఎస్ కోడ్లో కానీ లేకపోతే ఆన్లైన్ కంపైలర్లో కానీ రన్ చేసి చూడొచ్చు. అవుట్పుట్ ఏమొచ్చింది అనేది వచ్చి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాన్ని షార్ట్ వీడియో కానీ లేకపోతే నెక్స్ట్ ఇంకా లాంగ్ వీడియోలో కానీ క్లారిఫై చేస్తాను. ఇప్పుడు దాకా ఉన్నావు అంటే ఎంతో కొంత కొంచెమైనా అర్థమవుతుందని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ వాట్సాప్ గ్రూప్స్కి కూడా షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఆపరేటర్స్ ఇన్ సీలో చూద్దాం. అంటే నెక్స్ట్ వీడియోలో మనం సీలో ఏం ఆపరేటర్స్ ఉన్నాయి అని నీట్ అండ్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మండిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.